భవిష్యత్తు రాజకీయ నాయకుడిగా నారా లోకేష్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా మొదలుపెట్టిన రోజున స్పందన లేదు. ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతన్ని పప్పు అని చెప్పి వందల కోట్లు ఖర్చు పెట్టి క్రియేట్ చేశారు. ఎప్పుడైనా ఐస్బర్గ్ కరిగిపోతూనే ఉంటుంది, అది నిజం కాదు. ఎప్పుడైతే చిత్తూరు జిల్లా దాటేశాడో అక్కడి నుంచి ప్రజాస్పందన చాలా బాగుంది, సందేహమే లేదు. అతను నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి వైసీపీకి డెఫినెట్గా ఇదేంటిది ఇలా జరిగింది, సినిమా మనం ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ బాహుబలి మనం తయారు చేసింది, పప్పు అనేది బాహుబలి అనుకున్నాము, ఇదేంట్రా బాబు ఆదిపురుష్ అయిందని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు. అదైతే నిజమే, అందులో అనుమానం లేదు. భవిష్యత్తుగా నాయకుడిగా తయారవుతాడంటే లోకేష్ బాబు ఆలోచించి ఇంతకుముందు నిజంగా చాలా బాగా పనిచేసాడండి అతను. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజులో అతను వేసినన్ని రోడ్లు ఇంక ఇప్పుడు ఏం రోడ్లు అవసరం పంచాయతీల్లో, బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లు వేల కిలోమీటర్లు వేసాడు అతను. అతని పాత్ర ఉందంటారా? అది నిజమే, అనుమానమే లేదు. ఖచ్చితంగా మనుషుల్లో తిరగటం, జనంలో తిరగటం, జనం సమస్యలు తెలుసుకున్నప్పుడు ఇతను నిజంగానే స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు. చాలామందిలాగా నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ ఇలా కాకుండా స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాను. స్టాన్ఫోర్డ్లో సీట్ అంత ఈజీ కాదు. నువ్వు ఎన్ని రికమెండేషన్లు ఉన్నా కూడా మ్యాటర్ లేనిది ఎవరు. LOR కొంతవరకే పనిచేస్తాయి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ కొంతవరకే పనిచేస్తాయి. అది సెనేటర్లదైనా అక్కడ లోకల్లో పెద్ద పెద్ద లీడర్లదైనా కొంతవరకే. బట్ పర్సంటేజ్ వెరీ ఇంపార్టెంట్, జీపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే మాత్రం నేను ఒకటే చెప్పేది, ఒక అద్భుతమైన అవకాశం నారా లోకేష్ బాబుకి. తండ్రి సీఎం 3 సార్లు, తాత ఒక మహోన్నతమైన వ్యక్తి, తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుంచుకునే పేరు, రాజకీయ నాయకుడుగా తెలుగు జాతికి ఉన్నంత వరకు గుర్తుంచుకునే పేరు NTR. ఆయన మనవడిగా ఈ సువర్ణ అవకాశాన్ని ఇన్ ఏ రైట్ వే కనుక మార్చుకోగలిగితే డెఫినెట్గా స్వార్థం లేకుండా పనిచేయాలి. ఎందుకంటే ఏంటి, హెరిటేజ్ ఉంది, చక్కగా వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ ఇద్దరు బ్రహ్మాండంగా దాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. దాని వాల్యూ నాకు తెలిసి ఇప్పుడు $1.5 బిలియన్ $2 బిలియన్ ఉండొచ్చు. ఓకే, ఇంతకన్నా మనిషికి జీవితంలో ఆస్తి ఇంకేముంటుంది? ప్రజల కోసం పనిచేయి, దానికోసం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కుటుంబం అది వస్తూ ఉంటుంది, నిరంతరం వస్తాను. సో ఇప్పుడు ఈయన ప్రజల గురించి ఆలోచించగలిగితే, స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు అతనికి వచ్చిన స్పందనకి భవిష్యత్తు లీడర్గా ఊహించుకోవచ్చు. అతను మాట్లాడుతూ ఆయనలో నిజాయితీ ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా ఈ మాట చాలా ఇంపార్టెంట్ ఇది. తన చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ గురించి ఆలోచిద్దాము, ఫ్రెండ్స్ చెప్పేది నిజము, ఫ్రెండ్స్ మంచోళ్ళే ఉంటారు, ఎక్కడ చెడ్డోళ్ళు ఉంటారు. కానీ నేను నా అనుభవాల దృష్ట్యా నేను మీకు చెప్పేది ఏంటంటే, జనం కోణంలో చూడండి రాజకీయాన్ని. మన చుట్టూ ఉన్న మన మిత్రులు, మన ఫ్రెండ్స్, మన నాన్న, మన అమ్మ, ఈ కోణంలో చూడకండి రాజకీయాన్ని. ప్రజల కోణంలో చూడండి, భవిష్యత్తులో నాయకుడిగా నిలబడతారు. ఇది సలహానా, ఉచిత సలహానా ఏమని అనుకోండి. నేను గమనించిన నా ఆంధ్రప్రదేశ్ అతని గురించి ఇలా ఆలోచిస్తూ ఉంది, ఇది నిజం. అతని మూవ్స్ కానీ, అతని కదలికలు కానీ, లేదా అతని యొక్క స్పీచెస్ కానీ, తన దగ్గర పరిజ్ఞానం ఉంది. తన రైట్ పాత్లో కనుక వెళ్ళగలిగితే భవిష్యత్తు నాయకుడు అతను. రైట్ పాత్ ఇందాక కూడా అన్నారు, రైట్ పాత్లో వెళ్ళగలిగితే అని. రైట్ పాత్లో నడుస్తున్నాడు ఇప్పుడు. ఓకే, డీవియేట్ కాకూడదు. ఇంకైతే చెప్పాను కదండి, ప్రజా కోణం ఉన్నంత వరకు ఎవరైనా లీడర్లుగా నిలబడగలరు. ఓకే, సొంత కోణం, ఆర్థిక కోణంలో ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. రాజకీయాల్లో అందరూ ఉత్తములు ఉంటారా? రూపాయి తీసుకోకుండా, అంటే డబ్బులు తీసుకోకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు. పార్టీ వ్యవస్థ యంత్రాంగం నడపడానికి ఎంతో కొంత తీసుకుంటూనే ఉంటారు, జరుగుతుంది అది. లేకపోతే ఒక విస్తృతమైన వ్యవస్థ నడపాలంటే అంత ఈజీ కాదు. ఏమండి, ఆ పరిస్థితుల్లో అది స్వార్థం కాకుండా సొంత ప్రయోజనాలకు వాడుకోకపోతే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. లేకపోతే ప్రజల వ్యతిరేకత చూడాల్సి వస్తుంది. ఆ వ్యతిరేకత 2019లో మీ ఎమ్మెల్యేలు చేసిన విధ్వంసం వల్ల మీరు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ విధ్వంసం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వంలో ఈ రోజున ఎమ్మెల్యేలు కానీ. సో దానికి
దీన్ని ఇప్పుడు పాఠంగా ప్రజల చేసుకొని, వర్సెస్ గుర్తించి ఇది గుర్తుంచుకొని ప్రజల వర్సెస్ వైసీపీ అయిపోయింది ఇప్పుడు. ఆ ప్రజలను మీరు నమ్మించగలిగి ప్రజల గనక ఆశలను మీరు ఇచ్చేయగలిగితే, సఫలీకృతం చేయగలిగితే డెఫినెట్గా లీడర్గా నిలబడతారు. జూనియర్ ఎన్టీఆర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అసలు